హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలా ట్రేడ్ చేశారు ఈరోజు? నాకైతే పెద్దగా ఏం ఆపర్చునిటీస్ కనిపించలేదు. నా సెటప్ అయితే ఈరోజు వర్కౌట్ అవ్వలేదు. లైక్ నేను అన్నట్టయితే రాలేదు. సో నేనైతే ఈరోజు ట్రేడ్ తీసుకోలేదు. ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే వాళ్ళకు పాయింట్స్ వచ్చాయా, స్టాప్ లాస్ పడదని నాకు చెప్పండి. బట్ అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మనం అనుకున్న మూమెంట్ వెళ్ళింది. బట్ నేను జనరలీ బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి ప్రిఫర్ చేయట్లేదు. దట్స్ ద రీజన్ నేనైతే ట్రేడ్ చేయలేదు ఫ్రెండ్స్. సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఫైనలీ అయితే ఒక బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇంకా హైయర్ సైడ్ చూపిస్తుంది నిఫ్టీ అయితే మనకి. మన లేటెస్ట్ రేపటి ప్లానింగ్ ఏంటి అనేది డిస్కస్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ క్యాండిల్కి వెళ్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక వెరీ గుడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది అప్పర్ సైడ్. సో మన ఇండెసిషన్ క్యాండిల్ని హై సైడ్ బ్రేక్ చేస్తుంది, విచ్ మీన్స్ మనం ఇంకా హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని అర్థం. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ట్రెండ్ హైయర్ సైడే ఉంది. సో బుల్లిష్ ట్రేడ్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయని అర్థం ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి అయితే ఇవి రిమూవ్ చేసేస్తున్నాను. బట్ ఒక చిన్న చేంజ్ అయితే ఉంది ట్రేడింగ్ సెటప్స్లో. అది మీకు చెప్తాను ఎలా అన్నది. నా అబ్జర్వేషన్ ఇది సిన్స్ 3 days ఏం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కరెంట్ డే హై మార్క్ చేద్దాము. ఇది వచ్చేసి మన కరెంట్ డే హై. అండ్ ఇది వచ్చేసి మన కరెంట్ డే లో. సో ఆల్వేస్ అయితే మనము కింది సైడ్ నుంచి ట్రేడ్ తీసుకోవడం బెటర్. దిస్ ఇస్ అ కరెంట్ డే లో. ఇది వచ్చేసి కరెంట్ డే లో. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతిసారి సిన్స్ 2 days ఏమవుతుంది, ఇది మన హై కదా, బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫాల్ వచ్చింది. నెక్స్ట్ డే బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫాల్ వచ్చింది. ఈ రోజు కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫాల్ వచ్చింది. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఎండింగ్ లో మాత్రం హయ్యర్ సైడ్ క్లోజ్ ఇచ్చింది. ప్రీవియస్ 2 or 3 days ఏమవుతుందంటే బ్రేక్అవుట్ ఇస్తుంది, కిందికి వస్తుంది, కిందనే క్లోజ్ అవుతుంది. సో ఇలా ట్రాప్ చేస్తామట. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు మనకు మార్నింగ్ ట్రేడ్స్ దొరికితే తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ బ్రేక్అవుట్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాం సిన్స్ 3 days. సో ఆ క్యారెక్టర్ అనేది చేంజ్ అయ్యే వరకు మనం బ్రేక్అవుట్ ట్రేడ్స్ తీసుకోవడం బెటర్. ఈ రోజు కూడా మనకు బ్రేక్అవుట్ ట్రేడ్ అనేది వచ్చింది. ఆల్ టైమ్ హై, ప్రీవియస్ డే హై అనేది ఇక్కడ బ్రేక్ చేసింది. మనకి ఈ క్యాండిల్స్ బ్రేక్ చేసింది. దాని తర్వాత ఇక్కడ ఒక వెరీ గుడ్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది అనమాట, మార్నింగ్ స్టార్ సెటప్స్ లాగా. ఇక్కడ ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో ఇమీడియట్ వాళ్ళ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో దీని అర్థం ఏంటంటే ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతున్నా కూడా మార్కెట్ అనేది ఫర్దర్ గా హై సైడ్ వెళ్ళట్లేదు. సో ఇక్కడ మనకి ఇక్కడ జనరల్ ఎవరైతే ప్యాటర్న్స్ ఐడియా ఉంటుంది, ఒక ప్యాటర్న్, ఎంట్రీ ప్యాటర్న్ అనమాట. రెడ్ క్యాండిల్, ఒక ఇండెసిషన్, మళ్ళీ హైయర్ సైడ్. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది ఎంట్రీ తీసుకోవచ్చు అని. ఇక్కడ ఎవరైతే ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళకి ఇమీడియట్ గా దీని కింద స్టాప్ లాస్ పెడతారు. తర్వాత పెద్ద క్యాండిల్ 2 o'clock క్యాండిల్ వచ్చి స్టాప్ లాస్ ఫిక్స్ చేసేసింది. సో ఆల్మోస్ట్ 2-3 days నుంచి ఇదే జరుగుతుంది. హైయర్ సైడ్ వెళ్తుంది, బ్రేక్అవుట్ ఇస్తుంది, పడిపోతుంది. ఈ రోజు కూడా అలానే జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మాత్రం హైయర్ సైడ్ అనేది క్లోజింగ్ ఇచ్చింది. సో దిస్ ఇస్ అ గుడ్ సైన్. ఏంటంటే మార్కెట్ ఇంకా ఇండెసిషన్ లేదు, హైయర్ సైడ్ వెళ్తా అని చెప్తుంది. సో మనం ఇంకా సేఫర్ సైడ్ ఉండడానికి ఏంటంటే మార్నింగ్ ఏమైనా ట్రేడ్ సెటప్స్ డౌన్ సైడ్ దొరికితే తీసుకోవాలి. బట్ మధ్యాహ్నం ఆ మూమెంట్ లో లైక్ 1 o'clock తర్వాత ఏదైనా బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, అది సస్టైన్ అవుతుందని గ్యారంటీ లేదు. సో మనం అక్కడ సస్టైన్ అవుతుంది అని ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మన రేపటి సెటప్ వచ్చేసి లెట్స్ సే ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అనుకోండి, ఫర్దర్ గా మనము బ్రేక్అవుట్ ఇక్కడ సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, బ్రేక్అవుట్ తీసుకుంటాము. అది కూడా గుర్తుంచుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ బిఫోర్ 12:30 ఆ బ్రేక్ 12 o'clock వేసుకుందాం బెటర్. 12 o'clock లోపు మనకి ఏమైనా బ్రేక్అవుట్ వస్తే మాత్రము అది సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అప్పుడు కూడా కొంచెం స్టాప్ లాస్ అనేది చిన్నగానే పెట్టుకోండి, సేఫర్ సైడ్. అదే మనకు ఒకవేళ 2 o'clock or 1 o'clock 1:30 అలా బ్రేక్అవుట్ వస్తే మాత్రం నాకైతే హోప్స్ లేవు, మళ్ళీ అది బ్రేక్అవుట్ అయ్యి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువసేపు సస్టైన్ అవ్వట్లేదు మార్కెట్. లెట్స్ మనకు మార్నింగే ఒక 10 o'clock అలా బ్రేక్అవుట్ వచ్చేసింది అనుకోండి, నేను అప్పుడు హ్యాపీగా ఎంట్రీ అనేది తీసుకుంటే ఈ రేటర్స్ దగ్గర అయినా లేకపోతే హైయర్ హై కన్ఫర్మేషన్ దగ్గర అయినా నేను ఎంట్రీ తీసుకుంటాను. అండ్ ఫర్దర్ గా నా టార్గెట్ వచ్చేసి 300 ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి 250 నా టార్గెట్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి 300 వరకు నేను టార్గెట్ అనుకుంటున్నాను. అంతకు మించి అయితే నేను పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆల్ టైమ్ హై నుంచి ఒక వెరీ గుడ్ సెల్ ఆఫ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎక్కడ చూసినా కూడా జనరల్లీ ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ అన్నిట్లలో మీరు చూస్తుంటారు కదా, లైక్ ఆల్ టైమ్ హై అయినా ఎప్పుడైనా ట్రెండ్ హైయర్ సైడ్ వెళ్తున్నప్పుడు మొత్తం బైట్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఓవర్ బాట్ జోన్ లో ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ ఆల్ టైమ్ హై అంటే ఓవర్ బాట్ జోన్ అనే గుర్తుంచుకోవాలి.
అలా మనం ట్రేడ్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలి కొంచెము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కనుక ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే ఇక్కడి వరకు నేను ఏం చేయను. మళ్ళీ నాకు ఇక్కడ ఏమైనా కన్ఫర్మేషన్ దొరికితే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది, 25,120 లెవెల్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ప్రీవియస్ డే హై అంటే 25,000 అప్రాక్సిమేట్లీ లైక్ 180 లెవెల్స్ అనుకోండి. ఇది వచ్చేసి నా సెకండ్ టార్గెట్ ఉంటుంది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ ట్రైల్ చేస్తూ వెళ్తాను. బట్ ఈ ఫాల్ క్యాప్చర్ చేయను అండ్ మధ్యలో కూడా ట్రేడ్ నేను దిగను. వస్తే బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకుంటా, లేకపోతే రివర్సల్లో ప్రీవియస్ డే హై నుంచి ట్రేడ్ అన్నది తీసుకుంటాను. ఇదైతే మోస్ట్లీ నేను బ్రేక్ అవుతుంది అనుకోవట్లేదు. ఒకవేళ బ్రేక్ అయినా కూడా ఇమీడియట్గా షార్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది మొత్తం ఒక జోన్, ఇదంతా ఒక జోన్. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట. 24,970 నుంచి 25,016 దాకా మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో ఎక్కడ నుంచైనా మార్కెట్ హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. ఎప్పుడైనా మనము ఈ జోన్ నుంచి హయ్యర్ సైడ్ వెళ్ళడానికే ట్రై చేయాలి. షార్టింగ్ మాత్రం ఆలోచన పెట్టుకోకండి. మనకు మార్కెట్ చెప్తుంది షార్ట్ చేయాల్సిన అవసరం వస్తే. సో నేను బెటర్గా ఉండడానికి ఇది మొత్తం ఒక జోన్ చేసేస్తున్నాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 27th నుంచి 3 days నుంచి మనకి ఇక్కడ మంచి సపోర్ట్ అన్నది వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి రిటర్న్ రావచ్చు, లోపల నుంచి రిటర్న్ రావచ్చు, ఆల్మోస్ట్ ఇలా ఫేక్ అవుట్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా హయ్యర్ సైడ్ ఉండడానికే చూడాలి. మనకి ఇక్కడ నుంచి ఆపర్చునిటీ వస్తే వీ షుడ్ బి లక్కీ అనమాట. మాక్సిమం పాయింట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. లేకపోతే ఇలా ఇమీడియట్గా బ్రేక్అవుట్ ఇచ్చినా పర్లేదు. బట్ మధ్యలో ఎక్కువసేపు కన్సాలిడేట్ అయితే మాత్రమే మనం ఎలాంటి ట్రేడ్ అన్న తీసుకోవద్దు, ఎందుకంటే అది పైకైనా వెళ్ళొచ్చు కిందికైనా రావచ్చు. వీ కాంట్ అనమాట. సో స్టాప్ లాసెస్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్గా హెవీ గ్యాప్ అప్ అనుకోండి, లెట్స్ సే ఈ రేంజ్లో గ్యాప్ అప్ అయింది అనుకోండి, మనం ఇక్కడ సపోర్ట్ దొరుకుతుందా చూసుకోవాలి. ఈ రేంజ్ సపోర్ట్ దొరికితే మళ్ళీ మనం హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. అది మనకి ఎక్కడ ఏ రేంజ్లో గ్యాప్ అప్ అయిందన్న చూసుకొని, ఒకవేళ 250 రేంజెస్లో గ్యాప్ అప్ అయింది అనుకోండి, 250 నుంచి మళ్ళీ కిందికి వచ్చింది అనుకోండి, మళ్ళీ అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ 250 అవుతుంది, 25,250 ఉంటుంది. దాని తర్వాత 300 ఉంటుంది. దాని ఫర్దర్గా మనం ట్రైల్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇది ఒక సెటప్. అండ్ ఒకవేళ హెవీగా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఈ రేంజెస్లో మన గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, మళ్ళీ ఫర్దర్గా కిందికి వస్తే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై ఉంటుంది. ఇది వచ్చేసి మన నిఫ్టీ అనాలిసిస్ రేపటికి. అండ్ మోస్ట్లీ అయితే ఇంకా రేపటి నుంచి ప్రాబ్లమ్స్ ఉండవని అనుకుంటున్నాను, ఎందుకంటే 2 days నుంచి ఇండెసిషన్ అండ్ ఫేక్ అవుట్స్ అవుతున్నాయి చాలా. సో అయితే గుర్తుంచుకోండి, ఫేక్ అవుట్స్లో మాత్రం ట్రాప్ అవ్వకండి. ఒకవేళ కనుక లేట్గా కనుక బ్రేక్అవుట్ వస్తే దాన్ని ట్రస్ట్ చేయకపోవడమే బెటర్. కావాలంటే మళ్ళీ రేపు మనం మళ్ళీ నెక్స్ట్ డే ట్రేడ్ అన్న తీసుకోవచ్చు. ఆ రోజు మాత్రం ట్రాప్ అవ్వకుండా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు మనం ప్లాన్ చేసుకున్నట్టు వెళ్ళింది, బట్ నేనైతే బ్యాంక్ నిఫ్టీ పైన నాకు అంత భరోసా లేక నేనైతే ట్రేడ్ తీసుకోలేదు. సో మనం బ్యాంక్ నిఫ్టీ ఏమనుకున్నాం, ఈ జోన్ నుంచి ఓపెన్ అవుతే మన ఫస్ట్ టార్గెట్ ఇది అనుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఇది మన ఈ జోన్ నుంచే పుష్ అన్నది వచ్చింది. సో ఎవరైతే ఈ స్వింగ్ దగ్గర మిస్ అయినా కూడా ఈ స్వింగ్ దగ్గర మళ్ళీ సెకండ్ టైం తీసుకొచ్చేది, లైక్ 430 మూమెంట్లో మంచి కన్సల్టేషన్ ఇచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అగైన్ అయిపోయింది. ఎందుకు అంటే ఈ ఇన్సైడ్లో ఎంతైనా ట్రేడ్ తీసుకోవడం రిస్కీ అనమాట. సో జనరలీ మన వ్యూవర్స్ అందరు కూడా న్యూబీసే కాబట్టి అన్ని రిస్కులు తీసుకోవడం వేస్ట్ అని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ మనకైతే ఇంకా బ్యాంక్ నిఫ్టీలో క్లారిటీ అయితే రాలేదు ఫ్రెండ్స్, ఇంకా ఇండెసిషన్ క్యాండిలే. సో మీరు చూడొచ్చు, లెట్ మీ రిమూవ్ ద డ్రాయింగ్స్. సో చూడండి ఎంత హారబుల్గా ఉంది అసలు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో. ఆల్మోస్ట్ 4 days నుంచి ఒకటే ఒక జోన్లో రన్ అవుతుంది. సో ఇది బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ వస్తే హెవీ ఫాల్ అన్నది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ జోన్ ప్రస్తుతానికి ఇది కూడా రిమూవ్ చేసేస్తాను, కంప్లీట్ జోన్ లాగానే తీసుకుందాము. ఇది వచ్చేసి మేజర్ జోన్ అనమాట. దీని లోపల మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాము. సో సేమ్ థింగ్ ఇక్కడనే ఆల్మోస్ట్ మన కన్సాలిడేట్ అవుతుంది మార్కెట్ మొత్తము. 26 నుంచి ఇదే జోన్ లోపల కన్సాలిడేట్ అవుతుంది. సో ఇలాంటి సెటప్స్లో మనకు ఉన్నదల్లా స్కాల్పింగ్ ఒకటే. ఎప్పుడైనా కింది సైడ్ నుంచి అంటే ఈ జోన్ నుంచి ఇక్కడ నుంచి మనం కంప్లీట్గా హయ్యర్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. అండ్ హయ్యర్ సైడ్ నుంచి షార్టింగ్ ఆపర్చునిటీస్ వస్తే షార్ట్ ట్రేడ్ తీసుకోవాలి. బట్ అది కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ లెవెల్స్ ఏవైతున్నాయో ఇంకా వ్యాలిడే ఫ్రెండ్స్ ఇవి, ఎందుకంటే ఇంకా మనం జోన్ లోపలే ఉన్నాము. సో ఇది ఒక జోన్ లాగా డ్రా చేసి చూపిస్తాను మీకు, బెటర్ ఐడియా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక జోన్ అనుకుందాం, డిమాండ్ జోన్. ఇది పైన వచ్చేసి సప్లై జోన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక వెరీ గుడ్ సప్లై జోన్. యాక్చువల్లీ ట్రేడింగ్ అయితే పాసిబులే, బట్ ఏంటంటే మనకు పాయింట్స్ అన్నవి రావు ఇలా ఉంటే, అక్కడే కన్సల్టేట్ అవుతుంటుంది కదా. సో మన ఆప్షన్ ప్రీమియం అన్నది ఇంక్రీజ్ అవ్వదు. మెయిన్ ప్రాబ్లం అదే వస్తుంది ఆప్షన్ ట్రేడింగ్లో. మనకి ఇక్కడ మంచిగా మూవ్మెంట్ కనబడుతుంది కానీ ఆప్షన్స్ అన్నది మూవ్ అవ్వదు. నిజంగా ఎక్స్పీరియన్స్ ఒక 1-2 months నుంచి ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు నేను ఏం చెప్తున్నా అన్నది. ఇలాంటి మూవ్స్ వస్తుంటే మనకు అనిపిస్తుంది నేను ఇక్కడ పర్ఫెక్ట్ జాగాలో కొనుక్కున్నా, ఇంకా పైకి వెళ్ళిపోతే పాయింట్స్ వస్తాను, కానీ రావన్నమాట. లేట్ అయింది అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ హాఫ్ డే టైం పట్టింది. ఎన్ని పాయింట్స్,
జస్ట్ ఒక 300 పాయింట్స్, నాట్ ఈవెన్ 300, 280 పాయింట్స్ మూవ్ అవ్వడానికి హాఫ్ డే టైం పట్టింది. అది కూడా జిగ్జాగ్ మూవ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఎంతో మంది స్టాప్ లాసెస్ తినేసి ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఎవరైనా నేను 20 పాయింట్స్ 50 పాయింట్స్కి ట్రేడ్ చేసుకోగలుగుతాను, నాకు నమ్మకం ఉందంటే మాత్రము ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చే వరకు ఇదే ఒక్కటే ఒక సెటప్. నేను ఇంకా ఏం సెటప్స్ ఇవ్వదలుచుకోవట్లేదు. మనం ఇక్కడ నుంచి వచ్చేసి హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేయాలి. అండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. అండ్ లోవర్ సైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి షార్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో జస్ట్ పైకి కిందికి మాత్రమే మూవ్ అవుతుంది, ఒక పింగ్ పాంగ్ బాల్ లాగా. ఇది బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ వస్తే మాత్రమే నెక్స్ట్ లెవెల్స్. ఒకవేళ బ్రేక్అవుట్ వస్తే మాత్రం 51,800 లెవెల్స్ అనేది మనం చూడగలుగుతాము. ఒకవేళ బ్రేక్ డౌన్ వస్తేనైతే ఇక్కడ ఇంకో సపోర్ట్ ఉంది. ఇది కూడా బ్రేక్ డౌన్ ఇస్తే మాత్రం ఒక వెరీ గుడ్ ఫాల్ అనేది ఉంటుంది. 50,400 లెవెల్స్ వరకు ఫాల్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి.